బల్జలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, రెడ్లు కావచ్చు, కోమట్లు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు. ఈరోజు సనాతన హిందూ ధర్మము ఈడదాకా ఇంత గట్టిగా వచ్చిందంటే సనాతన హిందూ ధర్మంలో ప్రతి సమాజము సనాతన హిందూ ధర్మానికి దానికి చేతనైనంత ఒక పిడికి ఇచ్చిందా అంటే ఇది చరిత్ర. మనకి ఇది ఒక ధర్మం ఒక్కటే కాదు, అందుకే సనాతనం అంటాం దీన్ని. అంటే ఏంది? దేనికైతే తారీఖు లేదో అది సనాతనం. అంటే మనం వెనక పోతే దీనికి డేట్ లేదు, అరే ఎన్న మొదలైంది అని హిందుత్వం అంటే చెప్పేటందుకే ఓడి ఉండడు, ఇక ఎవరికి తెలియదు. అంటే ఎవరికి తెలియనంత సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటికి నుంచి హిందూ ధర్మం ఉంది. అందుకే దీన్ని సనాతన హిందూ ధర్మం అంటారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. సనాతనం అంటే ఏందిరా అంటే తారీఖు లేని, క్యాలెండర్ లేదు దీనికి. అప్పటి సంది ఉంది ఇది మన దగ్గర. మీతో వచ్చిన వాళ్ళంతా నిన్నమొన్న వచ్చిన వాళ్ళు మంచిదే, అందరు రావాలి. ఎందుకంటే సంస్కృతం ఎట్లయితే భాషలకు తల్లో సనాతన హిందూ ధర్మం ఎన్నో మతాలకు తల్లి లాంటిది. దానికించే చూసి అందరు నేర్చుకున్నారు, మంచి నేర్చుకోవాలి. కానీ అటువంటి తల్లి వైపు కన్నెత్తి చూసినోడిని కానీ అటువంటి తల్లిని అంతం చెయ్యాలని ఆలోచన ఉన్న వాడిని సర్వనాశనం చేసే బాధ్యత మన ప్రతి సైనికుడికి ఉంది. కొంతమంది సంఘ్ ద్వారా చేస్తారు, కొంతమంది విహెచ్పి ద్వారా చేస్తారు, కొంతమంది బీజేపీ అని ఒక రాజకీయ పార్టీ ద్వారా చేస్తారు, కొంతమంది స్వచ్ఛందంగా చేస్తారు. ఎందుకు? అరే పొద్దున్న లేచి మీలాంటి వాడు ఎన్జిఓ ఒక స్వచ్ఛందం. ఇక్కడ ఎన్జిఓ కాని వాడు మల్కాజిగిరి వాస్తవ్యుల కింద చాలా మంది కూర్చున్నారు. ఇక్కడ ఏమ్మా బోడుప్పల్ వాస్తవ్యుల కింద కూర్చున్నారు, ఇక్కడ మత్స్యబొల్లారం వాస్తవ్యుల కింద కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళకి మరి ఏ సంఘము సొసైటీ ఏం లేదు. ఎందుకు వచ్చిండ్రంటే వాళ్ళు ఇంత బతికి హిందూ శ్మశానం మీద ఈరోజు రాజకీయాలు చేస్తుంటే ఎట్లనయ్యా మేము ఇంట్లో కూర్చున్నాం అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ధర్నా కాదు, ఇది ఉప్పెన. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. ఇది తీసుకొని వెళ్దాం మనము. ఎవ్వడికి దమ్ముంది మన శ్మశానంలో ఏమన్నా వచ్చి వేసి కబ్జా చేయనికే చూసుకుందాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు ఇది. మీరు అనుకుంటున్నట్టున్నారు, అరే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఆడపోతే వాళ్ళు పని చేసుకుంటారు, వీడిపోతే వీళ్ళు చేసుకుంటారు. అట్లా కదా. బీజేపీ ఒక్కటి అయ్యి రాష్ట్రం అంతా పనిచేస్తారు. మరి ఇది నా నియోజకవర్గం కాదు. నేను ఎందుకు వచ్చినా ఇక్కడ ఈటలన్నతో పాటు మీ అందరూ కూడా ఏ శ్రమ అయితే పడి శ్మశానాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో మీ మాటలో నాదొక మాట, మీ అడుగులో నాదొక అడుగు. ఈరోజు ఇది ధర్నాతో మొదలైంది. దీని వెంటనే మనకి ఇది ఖాళీ చేయించి మనకి గౌరవపేతంగా మనకి రిటర్న్ ఇచ్చే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్. సింపుల్ గా ఒక డేట్ నిర్ణయించండి. ఆడ కూర్చొని రిటర్న్ రావద్దు, మనం తాడపేడ తెలుసుకొని రావాలి. ఇక నాన్సనికి నాంచుకుంటే పోతే వేరే పనులు లేవా మనకి? ఎగ్జాక్ట్లీ సీరియల్ కాదు ఇది, డైలీ సీరియల్ అసలు కాదు. ఇక పనులు లేవా? ఇండ్లు ఉన్నాయి, పనులు ఉన్నాయి, మన జీవితాలు ఉన్నాయి. వీళ్ళకు ఎక్కువ కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ. ఈయనకి శ్మశానాలు దొరికినాయి వీళ్ళకంటే ఏంటది? శివాలయం మీద డబ్బులు ఏరుకునే బాపత వీళ్ళు. అరే ఇక ఇళ్లలో భార్య పిల్లలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆడకూతుళ్ళకు వంటలు చేసుకొని పిల్లల్ని పెంచుకొని ఉద్యోగాలు చేసుకొని ఏం లేవా మనకి? ఇంకా ఇక వీళ్ళ పని కబ్జాలు కొట్టడు. వీళ్ళు వెనక పోయి మనం తిట్టి సామాన్లు మన హిందూ ధర్మంలో కబ్జా చేసుకుని రిటర్న్ తెచ్చుకోండి. ఇదేనా పని? ఇస్తే ఎట్లా వాత పెట్టినట్టు ఇయ్యాలంటే ఈసారి వాళ్ళకి దమ్ముండకూడదు ఇంకో చోట పోయి మన కబ్జా కొట్టడానికి. ఏమనుకుంటున్నారు? శాంతంగా ఉన్నాం కదా అని చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు. పరశురాముడు లెక్క బాణం తీసి వేస్తూనే పోయినామంటే ఒక్కొక్కరు వాళ్ళ జాగా కనిపించాలి. అయిపోయింది.
ఈ మనం మెత్త స్టైలింగ్ నడవదు. నేను అందరికి కుల్లంకులు చెప్తున్నాను, ఆయన ఈ మెత్త స్టైల్ నడవదు. అంతే తల్లి, నారీ శక్తి అంతే. ఉన్నారు ధైర్యంగా మన వెనక పురుషులు మగవాళ్ళు నిలబడున్నారు గట్టిగా. ఇది సనాతన హిందూ ధర్మం. ఇక్కడ స్త్రీ ప్రతి ఉద్యమంలో నిలబడినప్పుడు మన ఇంటి అన్నదమ్ములు అందరూ మనతో పాటు నిలబడినారు. ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు. ఏ శ్మశాన వాటికలో ఏ చెత్త వేస్తారో దాన్ని కూడా అంతు తేల్చుకున్నారు. ఇంకొకసారి మచ్చబొల్లారం వైపు కన్నెత్తు చూసే ధైర్యం ఉండకూడదు. ఇది కేవలం ఒక శ్మశానం గురించి కాదు. ఇక్కడ దేవాలయాలు కానీ ఒక చిన్న బీద ఎటువంటి బడుగు వర్గం ఇంటి దగ్గర ఏ ఎస్సీ ఇండ్లు కానీ ఎస్టీ ఇండ్లు కానీ బీసీ ఇండ్లు కానీ ఎవరిండ్లు కానీ ఇంకొకడొచ్చి అధర్మంగా కన్నెత్తటు దిక్కు చూడకూడదు. అవసరమైతే పార్టీలను మార్చేద్దాం. ఓట్లు తెచ్చుకోలేదు ఎందుకంటే ఓట్లు తెచ్చుకొని గెలిచేది వీళ్ళు. అందుకు ఒకటే మాట చెప్తున్నా, ఈసారైనా న్యాయాన్ని గెలిపించుకోండి, ధర్మాన్ని గెలిపించుకోండి. మీ చేతిలో ఉన్న పెద్ద శస్త్రం ఏంటి తెలుసా? ఓటు. దండం పెడతానయ్యా. ఈరోజు ఇట్లా శ్మశానాలు కాపాడుకునే పరిస్థితికి దిగినామంటే మనము అది తప్పు మందే కదా, మందా కాదా? ఇంకోసారి తప్పు జరగకూడదంటే శ్మశానాల మీద శవాల మీద డబ్బులు ఏర్కొనే కాళ్ళని రానియకూడదు. ఇడుతుంది నేను చెప్తున్నా. ఒకసారి ఒకటి గెలిచిందంటే ఎట్లుండాలి తెలుసా? ఆ గెలిచిన ప్రాంతం వాళ్ళు నిమ్మలంగా నిద్ర పోయి పనులు చేసుకోవాలి. గెలిపించడానికి బయటికి రావాలి. అయ్యో ఇన్ని గెలిపించుకున్నామా దేవుడా, ఎందుకని గెలిపించుకున్నావా అని మళ్ళీ మనము కాపాడుకొని కూడా మళ్ళీ బయటికి రావట్లే. ధర్నాలే దీని ఖర్చు ఎవడెత్తుతాడా? దీని ఖర్చు నాకు తెలుసునైనా ఎవడెత్తుతాడు దీని ఖర్చు? ఆడు చెక్కేసుకొని కబ్జా కొట్టుకొని రేపొద్దున రియల్ ఎస్టేట్ కమ్ముకుంటాడు కదా భూమినంతా. దాన్ని కాపాడుకోవడానికి ఈరోజు మనం టైం పోగొట్టుకోవాలి, పెట్రోల్ పోగొట్టుకోవాలి, ఈ శాన్యానాలు వేసుకోవాలి. ఏంది ఈ ధర్నాతో మొదలైంది అంతే. ఇది డేట్ డిక్లేర్ చేయండి మీరు అందరు కలిసి. వస్తా మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా ఇయ్యరో ఆ రోజు ఆడనే తెలుసుకుందాం. అర్థమైందా? ఈ దినాలు నడవకూడదు. ఇది మన స్టైల్ అదే. పోయినామంటే కథం చేసుకొని పని ఇంటికి రావాల్సిందే అంతే. అదే డిక్లేర్ చేయండి అన్నతో కలిసి. రాజేందర్ అన్నతో మాట్లాడుకున్న డేట్ డిక్లేర్ చేసుకోండి. నేను కూడా వస్తా. దినం ఎక్కడో పెడో తెలుసుకొని వద్దాం. అర్థమైందా? జయ బోలో భారత్ మాతాకి, జయ బోలో సనాతన ధర్మకి. అరే శ్మశానం అంటే సాక్షాత్తు శివుడుండే జాగనయ్యా. అదండి పోదాం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆయన ఉండే స్థానాన్ని పోవడానికి అదృష్టం ఉండాలి పాపం. పదండి పోదాం. పోలీసులు అలాంటి నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేయలేను. తర్వాత నీ క్వశ్చన్స్ ఆన్సర్ నేను చెప్పలేను. అంతే. చల్లం అయిపోతుంది. దీన్ని మంచిగా ఇంత బాగుంది, ఇంత అందంగా చేస్తుంది. దీన్ని కబ్జా రియల్ ఎస్టేట్ చేస్తుంది. చెప్తారు కదా మీరు ఇలా జరుగుతుందండి. తిన్ని కూడా వచ్చేసిన. బాగా మట్టిగా చండాలంగా నోట్లో తర్వాత వాళ్ళు ఇప్పుడే చెప్పేస్తాను.
అమ్మ స్టార్ట్ అయింది చెత్త స్టార్ట్ అయిపోయింది లోపల కూడా ఇద్దరు పోలీసులు ఈ రోజు యావత్ తెలంగాణ కూడా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము మచ్చబొల్లారం అనే ప్రాంతంలో ఉన్నాము. ఇది తెలంగాణలో ఉంది. ఇది మల్కాజిగిరి అనే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలోకి పడుతుంది. అయ్యా ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ ఏంది నాయన? ఇది మల్కాజిగిరి పేరుతో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా పడుతుంది. దీని పేరు మచ్చబొల్లారం. అయితే దీని కథ ఏందిరా అంటే మొత్తం యావత్ తెలంగాణ కూడా తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఊరికే రెచ్చిపోయి ఏవేవో పార్టీలలో హిందువులు ఉన్నారనో, నాకు కార్పొరేటర్ గారు తెలుసానో, నాకు ఎమ్మెల్యే తెలుసానో, నేను పోయి సలాం పెట్టగానే నాకు పనులు చేసి పెడతాడనో, ఓటు కింద డబ్బులు ఇస్తాడనో, ఓట్లు వేసుకొని మన నెత్తి మీదకు ఎంత కర్మ తెచ్చుకుంటున్నామో నేను చెప్తున్నా. మీరు వినండి. ఇప్పుడు బ్రిటిషర్ల కన్నా ముందు బొల్లారం అనే గ్రామంలో ఏ హైందవుడైనా కనుక మరణిస్తే వాళ్ళకు శ్మశానం కావాలి కాబట్టి పూర్వం అంటే పాతగా ఉన్న బొలారం అనే గ్రామానికి ఊరవతల ఒక 2 ఎకరాలు ఓ కాలం నాడు బ్రిటిషర్ల కన్నా ముందు ఇవ్వడం జరిగింది. అయితే ఎట్లా అయితే మన రెడ్లు ఇచ్చిన మనకి మళ్ళీ 14 కదా, 2 14 16 కదా వస్తున్నా తండ్రి. ఆడదాకా వస్తున్నా నేను శాంతపడాలి. అయితే ఈ 2 ఎకరాలలో ఏమైంది? ఇది బ్రిటిషర్ల కన్నా చాలా ముందు. అప్పుడు జనాభా తక్కువ ఉండే, ఇక జనాభా పెరిగిండ్రు. మనకి రెడ్డి రాజులు తెలుసు కదా, రెడ్డి దొరలు ఇస్తే కనుక పట్టుకొని ఇస్తారు. వాళ్ళు ఏం చేసిండ్రు, అరే ఇట్లా సరిపోతలేదు, ఇట్లా ఆ తర్వాత ముస్లిం పాపులేషన్ కూడా పెరిగింది, వాళ్ళ జనసంఖ్య కూడా పెరిగిందని, అదే మన హిందువులను గొప్ప మనసు గొప్పతనం. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే సరే ఒక 14 ఎకరాలు హిందువులకి, 15 ఎకరాల 19 పూర్తి చెప్పండి. ఒక 14 ఎకరాలు హిందువులకి అంటే పాత మళ్ళీ 2 ఎకరాలు ఉండే కదా మన దగ్గర, ఈ 2కి 14 కలుపుకోవాలి. ఒక్క 5 ఎకరాలు ముస్లింలకు కూడా ఇవ్వడం జరిగింది. మీ చరిత్రలో ఎన్నడని విన్నారా అయ్యా? వక్ బోర్డు గాడు కానీ, పర్సనల్ లా బోర్డు గాడు కానీ మనకి భూమిచ్చుడు. ఇక మనకి ఈ తల నిండా ఈ సెక్యులరిజం మనమే మన గొయ్యి చదువుకొని చచ్చిపోతున్నాం మనం. కథ చెప్పేయండి పూర్తి కథ, ఇక్కడ ఆగలేదు. సో ఈ దినం మనకి ఎంత ఉండాలి? 16 ఎకరాలు హిందూ శ్మశానానికి, రెడ్ల గొప్పతనం మంచి మనసుగా 5 ఎకరాలు ముస్లింలకు ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? మనమైతే న్యాయం ధర్మాన్ని గెలిపించుకోం కదా, మనము బీఆర్ఎస్ ని గెలిపించుకుంటాం, మనం కాంగ్రెస్ ని గెలిపించుకుంటాం, మన గొప్ప హిందువులం మనం. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఇక జరుగురమ్మా జరుగురు, తెలంగాణ ప్రజలకు చూడనియండి. ఇదో ఇదంతా మనది 14 ఎకరాల శ్మశాన భూమి. ఇంకా లోపల వీళ్ళు ఏం చేసిర్రు అంటే వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఈ 10 ఏండ్లల్లా కనుబడ వీళ్ళకి మళ్ళీ 5 ఎకరాల ముస్లిం బొందలగడ్డ మీద వీళ్ళ కన్నుబడదు పడితే వాళ్ళు కళ్ళు బిక్కిస్తారు, గుడ్లు రంగి బిక్కుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు 5 ఎకరాలు నేను ఇట్లా చూసినామంటే కూడా గుడ్లు బిక్తారు వాళ్ళు ఇవి. అందుకు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే మనమేమో శాతగానోళ్ళం, మనం ఎవరం శాతగానోళ్ళం. ఎందుకంటే చాతైనోళ్ళం అయితే మనము ఇక్కడ శాత కాకుండా కూర్చున్న ఎమ్మెల్యేకి ఓటేయం కదా నాయన. ఏం చెప్తున్నా, మనం చాతోనోళ్ళు అయితే మనము ఇట్లా కొట్లాడేటోళ్ళని ఓటేసి గెలిపించుకుంటాం. కానీ మనం ఎవరిని గెలిపించుకున్నాం? హిందువులందరం కలిసి శాతగానోడిని గెలిపించుకున్నారు బీఆర్ఎస్. ఏం చేసిండు గొప్పతనం చూడు. ఇలా రోడ్లు ఎవడబ్బా సొమ్ము చూడండి, మొత్తం రోడ్డు చూపిండా. హిందూ శ్మశాన వాటికని హిందువులకు అడగకుండా ఈ శ్మశాన వాటికలో మంచి రోడ్లు గీడ్లు వేసేసుకున్నారు. ఎట్లా ప్లాటింగ్ చేయడానికి రెడీ పెట్టుకున్నారు వీళ్ళు. దీన్ని హౌసింగ్ ప్లాటింగ్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ మాఫియా ఇది. సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈడ హిందువులను తకాయించిపించాలి, అలసగొట్టాలి వీళ్ళని. అలసగొట్టాలంటే ఏం చేయాలి? ఇలా పథకాలు ఉంటాయి. 1.5 సంవత్సరం చూసి అలవాటైపోయింది నాకు కూడా. ఫస్ట్ ఏం చేస్తారంటే
నీకు కడుపు తిప్పటి అడుగు చేస్తారు. అంటే ఏం చేస్తారు, చెత్త ముందు ఏం చేస్తారు, చెత్త పడతారు వేసిండ్రు. ఈ దీని స్టైల్ మచ్చబోలారం స్టైల్ ఏంటంటే చెత్తతో స్టార్ట్ చేసిండ్రు రాజకీయం. చెత్త వేస్తారు, చెత్త వేసి ఏం చేస్తారు, ఆ చెత్త దగ్గర అడ్డ పాప బీదోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం చెత్త వేసేటోళ్ళకి. అంటే వాళ్ళకి మనకి మళ్ళీ కొట్లాటలు స్టార్ట్ కావాలి. ఇప్పుడు బడుగు వర్గం అంటారు వీళ్ళని పాపం. బడుగు వర్గం వాళ్ళకి చెత్తెచ్చుడు పని కాదు. నువ్వు నిమ్మలంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెచ్చుకుంటున్నావు, ఇంతకుముందు ఒక పేరు పెట్టుకున్నావు, ఇప్పుడు ఇందిరమ్మ పేరు పెట్టుకున్నావు. ఇండ్లు ఇచ్చినవా వాళ్ళకి? నువ్వు ఇండ్లు మళ్ళీ వాళ్ళకి నువ్వు ఏం భావన కలిగిస్తావంటే చూడు, నీకు చెత్తెత్తుకునే పని ఇచ్చినా కూడా మీ హిందువులే నేను బతకనిస్తలేరని కొత్త కథ మొదలు పెడతారు వీళ్ళు మధ్యలో. నాకు తెలుసు, మనలే కులాలు గిలాలు పెట్టి మనతో మననే కొట్లాడుకునేట్టు అడిగేస్తారు వీళ్ళు. వాళ్ళకి చిన్న చిన్న టెంట్లేసి ఇస్తారు. ఇక ఇప్పుడు నువ్వు ఎవరి మీద కొట్లాడాలి, చెత్తెత్తుకొని ఒక చిన్న వాళ్ళ మీద నువ్వు పోయి కొట్లాడతావా? మనం ఏం చేస్తామంటే మనకు అర్థం కాదు, మనకు తెలియదు. ఎందుకంటే రాజకీయాలు ఏం నేర్చుకొని పుట్టి పెద్దోళ్ళ మీద మాయా. మనం ఏం చేస్తాం, నువ్వు చెత్త ఎందుకు వేస్తున్నావు వీడ, నువ్వు చెత్త ఎందుకు వేస్తున్నావు వీళ్ళని అడుగుతాం మనం తెలియక. వాళ్ళకి మనకి గొడవ శురు. అర్థమైందా? మీకు వస్తాయి. ఏం చేస్తారంటే ఈ అందరూ ఈ మినిస్టర్ ఆ మినిస్టర్ ఎస్సీ మినిస్టర్ వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు, వీళ్ళు కొట్లాడుతారు, బీజేపీ కొట్లాడుతుంది, సంఘం కొట్లాడుతుంది, బీజేపీ కొట్లాడుతుంది అని మన మధ్యలో కథలు నడిపి లొల్లి చేస్తారు. అసలు విషయం ఏంటంటే వీళ్ళని పెట్టి హౌసింగ్ ల్యాండ్ మాఫియా చేయనికి దీనికి నెక్స్ట్ లెవెల్ ఏం పోతారంటే మన శ్మశానంలో కూడా రానికుండా ఆపిస్తారు. ఎందుకు ఆపిస్తారంటే వీళ్ళు లొల్లి చేస్తుండ్రు. మనం ఈడ లొల్లి చేస్తున్నామని ముందు వాళ్ళు ప్రూవ్ చేస్తారు మన మీద ఈ రకంగా. అంతేనా? నాకు అర్థమవుతుంది వీళ్ళ కథ, వీళ్ళ నరం అర్థమవుతుంది నాకు వీళ్ళ గురించి. మరి రాజకీయాలు అంటారా దీన్ని? ఇది శవాల మీద చేసే చిల్లర హరకతులు ఇవి. ఆడవాళ్ళు వస్తే ఏమా చెత్త వేసినామని అడుగుతారు ఆడవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో శుభ్రత చూసుకోలేదు ఆడ మనిషి కాబట్టి. పురుగులు గిరుగులు జ్వరాలు వస్తే కాబట్టి ఏందమ్మా ఇక్కడ చెత్తేస్తున్నారు, శ్మశానం ఎట్లా చెత్తేస్తారని అడగంగానే వీళ్ళు గొడవ వేస్తున్నారు. మన మీదనే వీళ్ళే మనుషులు పోయి ఒక పోలీసులు ఎఫ్ఐఆర్ రాస్తారు. అదే నువ్వు పోయి రాయి ఎఫ్ఐఆర్ తీసుకోడు పోలీస్ అన్నా. పోనీ పాపం వాళ్ళని మాత్రం ఏమంటాం. ఈ దినం నేను ఓపెన్ చెప్తున్నాను ఫుల్ తెలంగాణ ప్రజలకి. నాకు పోలీస్ కానిస్టేబుల్ మీద కానీ, పోలీస్ ఎస్ఐల మీద కానీ, పోలీస్ సిఐల మీద కానీ నాకు ఏ కంప్లైంట్ లేవు, కోపాలు లేవు. ఎందుకు తెలుసా? ఏం చేస్తారయ్యా వాళ్ళు? రెక్కాడితే దొక్కాడని సంసారాలు ఏం చేస్తారు? వాళ్ళకి ఒక కాటికి భయం అయ్యేదా? మేము ఇంట్లో పోవాలి, మా ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళనేం తక్కువ బెదిరిస్తారు అనుకుంటారా వీళ్ళు? కాబట్టి ఇక పోలీసు గురించి మనం మాట్లాడుకునేది వేస్ట్. నేను విషయం ఏం జరుగుతుందో చెప్తున్నా. మన ఎఫ్ఐఆర్ ఆడ తీసుకొనియారు, వీళ్ళు మాత్రం దొంగ ఎఫ్ఐఆర్ మన మీద క్రియేట్ చేస్తారు. ఏమనంటే మచ్చబొల్లారం వాళ్ళు వచ్చి లొల్లి వేస్తున్నారు ఈ ఏరియాలా. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇంత బాగా రాస్తారంటే ఏడా శ్మశానం గిశానం రాయకుండా రాస్తారు అనమాట. ఇవన్నీ అర్థమైందా? వార్డు నంబర్ రాసి ఈ వార్డు నంబర్లా వీళ్ళు వచ్చి లొల్లి చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సామరస్యంగా చెత్త ఎత్తుకొని చెత్త పని చేసుకునే వాళ్ళని వాళ్ళ కూటి మీద కొడుతున్నారు వీళ్ళని రాసుకుంటారు ఎఫ్ఐఆర్. నాకు తెలుసమ్మా, నేను చూడక్కర్లే, నేనేం చూడక్కర్లే. ఇది చేసినాక ఆపేస్తారు, ఇంకా రానికుండా కంచె వేస్తారు. అంటే నీ శ్మశానం మీద తెలివిగా పర్మనెంట్ గా ఇట్లా గోడ కట్టి ఈడకెంచి రోడ్లు వేసేసుకుంటారు, ఆడకెంచి శ్మశానం ఉన్న బొందలగడ్డలు తీసేస్తారు, ఆడకెంచి వచ్చి ఆ గోశాల ఒకటి ఉంది అది ఎత్తేస్తారు. ఇంకేడకెంచో వచ్చి దడ 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 ల్యాండ్ మాఫియా తోటి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా 3 ఏళ్ళు నువ్వు కళ్ళు వేసి చూసేసరికి పెద్ద విలాలు ఉంటాయి. నేను చెప్తున్నా, ఇంత ఆలోచించినావు కదా, నేను వస్తున్నా. నేను ఈటలన్నా మచ్చబొల్లారం వాళ్ళం, మల్కాజిగిరి వాళ్ళం అందరం వస్తున్నాం నాయన మున్సిపాలిటీ దగ్గరికి. ఎన్ని కథలు పెట్టుకుంటావో పెట్టుకో, ఈ భూమి మాది, నోరు మూసుకునేది లేదు. మా హిందూ శ్మశాన వాటికని ఎట్లా కాపాడుకోవాలో తెలుసు మాకు. నువ్వు చెత్త వేసినావు కదా, పరగబడది చెత్త దగ్గర కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేసుకొని అని తెచ్చుకుంటాం వాపస్. ఆయన వచ్చిండు మీ లెక్క. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. 2 times మేడం, 2 days 2 hours కూర్చున్నాడు. ఇయాలంటే కూడా ఎండ్రీ ఆయన ఏ పార్టీకి సంబంధం
మన బీజేపీలో సపోజ్ ప్రతి ఒక్క నాడు ఈస్ కమింగ్ విత్ ఎవ్రీబడి. ఉదయాన్ని కూడా మాతో పెడతారు ఆల్ దిస్ పార్టీ ఒక నిమిషం. ఎందుకంటే కరెక్షన్ టు సబ్జెక్ట్, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మనకేంటంటే మా ఇయ్యాలంటే కూడా ఆయన సపోర్ట్ చేస్తారు మాత్రం అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ అజెండా సపోర్ట్. నేను ఒక్కటే ఒక ముక్క అడుగుతా, నేను ఏమి ఎక్కువ అడగ మిమ్మల్ని. ఆయన సాల్వ్ చేసింటే ఈరోజు నేను ఇక్కడ ఉండకపోతున్నాను. ఒక్క మాట, ఇది కనుక నా నియోజకవర్గం అయి ఉంటే మిమ్మల్ని కళ్ళెత్తి చూసే దమ్ము కూడా నేను బతుకున్నంత వరకు ఎవ్వడికి ఉండదు. అమ్మా ఇక్కడతో కథం కాబట్టి నా ఒక్క సెంటర్ మీద జవాబు ఉంటే నువ్వు నాకు గెలుచుకునే ఎమ్మెల్యే ఉండంగా ఎంత దమ్ము లేకపోతే ఇన్ని చెత్త డబ్బాలు ఉన్నాయా? నేను వచ్చే అవసరం రాకూడదు ఇక్కడ. కేపబుల్ ఇన్ దట్ కేస్. అసలు ఎట్లుండాలి తెలుసా? దమ్ముంటే బీజేపీ వాళ్ళని ఇక్కడ రానికూడదు. నీకు అర్థమైతలేదు తమ్ముడు. అట్లా కాదే కుల్లం మాట్లాడదామే. ఇట్లాంటి అది కదా నాకు అర్థమైతలేదు. ఇంకా అందరు మంచోళ్ళు అయితే చెత్త ఎందుకుంది ఆడ? ఏలే అందరు మంచోళ్ళు అయితే చెత్త ఎందుకుంది ఆడ? ఈ ధూపం చూడు మారిపోయాడా? నీకు అర్థమైతలేదు. నాకు ఈరోజు అక్కర్లే బాగా నేను వెళ్ళిపోతా. నీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే చెత్త ఎత్తిపివాను. మీ శ్మశానానికి ఇప్పియండి, గతం అయిపోతుంది. నా పొద్దయ్యా కావాలి మేడం మీరు చూడండి ఏంది అసలు, చూడండి ఎంత చెత్తను. దీంట్లోకి వచ్చి ధర్నా చేస్తూ ఇట్లా చూడండి కన్స్ట్రక్షన్స్ అయితేనే ఉన్నాయి. ఆపుదామంటే పోలీసులు వస్తారు. ఇంతకుముందు నేను ఏం చెప్పినాడా? వీళ్ళు ఏదో దిక్కు నుంచి వచ్చి వీళ్ళు ఏదో అయ్యా నేనేం చెప్పిన ఇంతకు వీళ్ళు ఏదో దిక్కు నుంచి వస్తారు, కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు అని చెప్పినానా? ఆడకెంచి ఈడదాకా వచ్చినాం. ఒక పర్లాంగ్ అంటే ఒక 100 మీటర్లు కూడా రాలే మనం. చూడండి ఇప్పుడు టర్న్ అందరు జరుగుర్రి. చూడండి ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి దాని మీద జూమ్ చేయుర్రి. రామ్కి వాళ్ళు అంట మరి నాకు తెలియదు, అది కూడా కనుక్కుందాం. ఏ రామరెడ్డి ఏముంది, రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఒక రెడ్డన్నేమో భూమి ఇచ్చిండు పాప మంచోడు, ఇంకో రెడ్డనేమో ఎక్కబోతుండు దాన్ని. ఏంది ఇది అయ్యా? శ్మశానము ఒక కులంది కాదు నాయన. ఇక్కడ అందరం సచ్చి భూమిలోనే పోతాము. ఈ సచ్చితే భూమి మీద పోయి కూడా భూమిలో పోనీకుంటే ఏం చేస్తావా? శవాలు తీసుకొచ్చి మీ ఇంట్లో ముందర పెట్టమంటారా ఏంది? మీ ఇంట్లో ముందు అయితే పని చేయండి. మొత్తం ఇది 16 ఎకరాలు కదా, 16 ఎకరాల జగ ఉన్న మినిస్టర్లు అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎంతమంది గెలుచుకున్నారో వాళ్ళ ఈ సిటీలో మొత్తం వాళ్ళ ఇంటి ముందు ఒక్కొక్కడికి 100 గజాలు ఇచ్చేసేయండి. 16 ఎకరాలు లెక్క. ఎన్నెన్ని ఎకరాలు తింటామో అంత జాగా నీ ఇంట్లో ఇవ్వాలి అంతే. ఏంది అసలు ఇది? తమ్మి నువ్వు వెనక పోతానే ఉన్నావనుకో నీ బాధలకు అంత ఉండదు తండ్రి. తినేటోళ్ళ లిస్టు బతుకున్నోళ్ళ కన్నా పెద్దగా ఉంటది. అర్థమైందా? అది ఇప్పుడు జనాభా తెలుస్తుంది. అప్పుడు నీకు సెన్సస్ అంటాం చూడు, కష్టపడి అంతా వ్యక్తి తీసే సెన్సస్ ఎంతమంది తింటుండ్రు మోసంగా లంచగొండులు. దీని తీసినావు అంటే నువ్వు నీకు సగం పని అయిపోయినట్టే. ఆడ ఇది ఇక్కడ ఎంత లారీలకేం పని, ఈ చెత్తకేం పని? కాంపౌండ్ వాల్ అడిగేముంది? అది అన్న అర్థమవుతుందా? ఇప్పుడు వీడియో చేసేటోళ్ళు చూడండి, కాంపౌండ్ వాల్ అటు దిక్కు మన ముస్లిం అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు. మళ్ళీ గవర్నమెంట్ అంటారు మళ్ళీ నా దగ్గరకు వచ్చి మన ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పోయే శ్మశాన వాటికి ఉంది.
ఎంత నిశ్శబ్దంగా తింటున్నా స్మెల్ వస్తుందని గోడలు ఎత్తేసి స్మెల్ వస్తుంది ఇక్కడ నుంచి పేపర్ పడదు ఎగిరి పేపర్ కూడా అక్కడ ఏ ఉంటది మా గోడ మన డబ్బులతో కడతలేరు కదా వాళ్ళు మీకు అర్థమైతలేదు. అరే మీరు మీకు అర్థమైతలేదు. మీరు సమస్యని ఖరాబ్ చేస్తున్నారు మీరు. వాళ్ళు గోడ ఎంతనైనా కట్టుకొని తల్లి ఆ గోడ కట్టుకొని ఆకాశంలో ఓని నాకెందుకు శ్మశానం శాంతంగా ఉందా లేదా? ఆడ ట్రక్కులు ఉన్నాయా? ఆడ ఇట్లాంటి జేసీబీలు ఉన్నాయా? ఆడ రామ్ రెడ్డియో పోయి ఇల్లు పడుతుండా? ఆడ ఎవడైనా గోశాలను ఖాళీ చేయించిండా? మనం ఎక్కడ ఎందుకు చేయించాలి? అది సవాల్. ఎందుకంటే మనము చేతగానోళ్ళని ఎంపించుకొని ఎమ్మెల్యేలను చేసి వాళ్ళ చేతికి అయ్యా తీసుకోబట్టు, నువ్వు బాగా డబ్బు తిను, నువ్వు తీసుకో, నా శ్మశానం తీసుకో, నువ్వు నీళ్లు కట్టుకో కొద్దు కాబట్టి నువ్వు నా పక్కన నిలబడినావు. నిలబడి ఎందుకంటే వాళ్ళు కొద్దు కాబట్టి. నేను చెప్పేది ఏంటంటే అయ్యా తెలంగాణ ప్రజలు మీకు కోటి కోటి దండాలు సాగి శ్మశానాలు కూడా పోయినాక ఏడ బతుకుతాం అయ్యా చెప్పండి ఒక్క మాట. ఇండ్లు లేవు, బళ్ళు లేవు, గుళ్ళు లేవు, శ్మశానాలు కూడా లేవు. దానికి కూడా మీకు ఇల్లు ఉండాలి తమ్ముడు, దానికి కూడా మీకు ఇల్లు ఉండాలి నాయన. వచ్చి చూడండి పదవస్తీలో రోజు ఏడుస్తా నేను. ఎస్సీలు ఇండ్లు లేక బస్తీల డ్రైనేజ్ నీళ్లలో మంచి నీళ్లు కలిసిపోతే పాపము కలెక్టర్ చుట్టూరా జిహెచ్ఎంసీ చుట్టూరా తిరిగి ఎందుకు తెలుసా? ఒక్క కారణం, మనని కులాల పేర్లతో విడగొట్టుకుంటారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం హిందువులం నాయన. ముందు మనం అందరం హిందువులం. ఎవరింట్లో అన్నం వాళ్ళు తింటున్నాం. ఎవడికి ఆస్తులు మనం పంచుకుంటలే. మనం పంచుకోవాల్సింది ప్రేమ, మనం పంచుకోవాల్సింది ఐకమత్యం. ఈ దినం నేను ఇక్కడ ఎందుకు వచ్చిందంటే రాజేందర్ అన్న కూడా అంటే రామ్మ రాను మా పెద్ద శివంగిది రా అని. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ అన్నారు రా అమ్మ అన్నారు. నా వాళ్ళదే ఇది. ఒక హిందూ ఇది నాది అనడానికి భారతదేశం మొత్తం మీదే గుర్తుపెట్టుకో. నా ఒక హిందూ ఇది నాది అని చెప్పాలని హక్కు జతాయించడానికి భారతదేశం మొత్తం మీదే. అటువంటి నువ్వు బతికే భారతదేశంలో నీవు ఏడైతే ట్యాక్స్ కడుతున్నావో, ఇల్లు ఉందో, మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటున్నావు, కరెంటు బిల్లు కడుతున్నావు, వాటర్ ట్యాక్స్ కడుతున్నావు, బిల్లు కడుతున్నావు, చిన్న ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ట్యాక్స్ కట్టుకొని నీకు హక్కు ఉండే జాగాలనే నీ గుడి కబ్జా అయిపోతుంది. నీ గవర్నమెంట్ స్కూళ్ళు సరిగ్గా ఉండవు. నువ్వు డొక్కాడక పోయి ప్రైవేట్ స్కూళ్ళలో వాటికి పిల్లలు వేసుకుంటావు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ నీకు సరిగ్గా ఉండదు. నువ్వు పోయి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పడతావు. పిల్లలకి గవర్నమెంట్ కాలేజీలో నువ్వు స్వీట్ ఇవ్వవు. ఎందుకంటే నీ భయం మాట ఏడ చదవడు సరి చెప్పరు. నా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్ అవ్వాలనే బాధతోటి కష్టపడి అప్పులు తీస్తావు. చివరికి వచ్చినాక ఆ బుండగడ్డకు కూడా ఇట్లా నిలబడాలి, కొట్లాడాలి. మేల్కో తెలంగాణ, జాగ్రత్తంగా నాయన, జాగ్రత్తంగా. ఇది మేము సాధించుకొని తీరుతాము. కానీ తెలంగాణలో ఎక్కడెక్కడ అన్యాయం వస్తుందో ఇప్పుడు గమ్ములు కూర్చోకండి. లేపండి, గళం లేపండి, ఎత్తండి మీ మాట. మేమందరం ఉన్నాం మీతోటి, మీతోటి ఉన్నాం. ఏ జిల్లాలలో మీ మీద బాధలు జరుగుతున్నాయో ధైర్యంగా గళం ఎత్తండి. మేమందరం ఈడకెంచి వచ్చి మీతో పాటు మీ గళంలో గళం పెడతాం, మీ అడుగులో అడుగు వేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బోలో భారత్ మాతా కి జై. కాపాడండి హిందూ శ్మశాన వాటికని, కాపాడండి హిందూ శ్మశాన వాటికని, కాపాడండి హిందూ శ్మశాన వాటికని. నేను ఈరోజు ఒక్కటే మాట చెప్తున్నా, మా శివయ్య ఉండే జాగా ఇది మా శివయ్య ఉండే జాగా. ఈ భస్మంలో గన తేడా వచ్చిందో ఒక్కొక్కరికి భస్మం రాసేసి వస్తాం. ఖబర్దార్. జై మాతాజీ.